నా పేరు ఏబిసి ద్వారా నేను డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. తర్వాత ఏంటంటే మేము 30 సంవత్సరాలు ఈ 15 మంది 30 సంవత్సరాలు లెప్రసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత సంవత్సరం ఒక్కసారి అందరూ కలుసుకొని ఇక్కడ హ్యాపీగా అందరం మాట్లాడుకొని తర్వాత అన్ని కష్టాలు చెప్పుకొని తర్వాత మేము విందు ఏర్పాటు చేస్తాం. ఆ విందు తీసుకొని అందరూ వెళ్తారు. తర్వాత 70 సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ సన్మానం చేస్తాం మా అసోసియేషన్. ఇది రిటైర్డ్ నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ సంబంధించి. మేము గవర్నమెంట్లో పనిచేసిన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినప్పుడు లెప్రసీ పేషెంట్స్ దగ్గరకు పోయి వాళ్ళకు మందులు మేము దగ్గరుండి ఆ రోజు వాళ్ళకి మింగించి తర్వాత 30 రోజులకు మందులు సరిపడా ఇస్తాము. తర్వాత ఎయిడ్స్ డిపార్ట్మెంట్ కూడా మాకే ఇచ్చారు. దానికి కూడా ఎయిడ్స్ వల్ల వచ్చే నష్టాలు ఎట్లా వస్తుంది ఇవన్నీ వివరంగా అందరికి మీటింగ్స్ పెట్టి స్కూల్స్లోనూ అన్నింటిలో చెప్పేవాళ్ళం అనమాట. ఇది మేము చేసే సేవలు. ఈ సేవలు 30 సంవత్సరాలు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మేము చేసాము. ఈరోజు ఏ నరసింహారెడ్డి గారు రిటైర్డ్ పారామెడికల్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసులో పెద్ద పోస్ట్ అనమాట. ఆయనకు 75 సంవత్సరాలు పూర్తయింది. ఆయనకు సన్మానం చేశారు. కానీ శేషయ్య అని ఆయన డిపార్ట్మెంట్లో 35 ఏళ్ళు పనిచేశాడు. ఆయన కూడా 77 ఏళ్ళు ఆయనకు కూడా సన్మానం చేశారు. ఇట్లా ప్రతి సంవత్సరం 75 సంవత్సరాలు నిన్న వాళ్ళకి సన్మానం చేస్తాం మా అసోసియేషన్.